హాయ్ అందరికి. వెల్కమ్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్. హాయ్ అందరికీ. ఈరోజు మన వీడియోలో ఒక సింపుల్ స్వీట్ స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇందుకోసం మనం గోధుమ పిండి, రవ్వ, బెల్లం తీసుకుంటాము. మెయిన్గా ఫస్ట్ బెల్లాన్ని పాకంలాగా పట్టుకోవాలి. ఎక్కువగా పాకం కాకుండా మామూలుగా మనం గోధుమ పిండి కలుపుకోవడానికి ఎలా చేసుకోవాలో చెప్తాను. నేనైతే 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. అందుకోసమని 2 కప్పుల బెల్లం తీసుకున్నాను. ఒకవేళ తక్కువ తినేవాళ్ళు స్వీట్ 1.5 కప్పు తీసుకోండి. నీళ్లు అన్నది ఒక కొలత లేదు. 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి నేను ఒక 2 కప్పుల నీళ్లు పోసుకున్నాను. తర్వాత బెల్లాన్ని బాగా గట్టిగా ఉంటుంది కదా, దాన్ని పొడి పొడిగా చేసి ఇలా 2 కప్పుల బెల్లం తీసుకొని 2 కప్పులు నీళ్ళు పోసుకొని కొంచెం సోంపు వేసుకోండి. అలాగే కొద్దిగా ఏలక్కాయ పొడి, లేదంటే ఏలక్కాయలు కూడా అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా పాకంలాగా రావాలి అంటే బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా నీళ్ళలాగా అవ్వాలి. చూసారు కదా, మొత్తం బెల్లం ఇలా కరిగిపోయి ఇలా పాకంలాగా వచ్చింది. ఇది ఎక్కువసేపు ఏమీ ఉడకాల్సిన పని లేదు. దీన్ని మనం ఇప్పుడు గోధుమ పిండిలో కలుపుకోవడానికి ముందు దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను. ఇక్కడైతే నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. 2 కప్పులు గోధుమ పిండికి 1 కప్పు రవ్వ తీసుకున్నాను, సన్నగా ఉండే రవ్వ. ఒకవేళ మీ దగ్గర లావు రవ్వ ఉంది అంటే దాన్ని మిక్సీ పట్టుకోండి, అప్పుడు అది సన్నగా అయిపోతుంది. సో 2 కప్పులు గోధుమ పిండికి 1 కప్పు రవ్వ, మామూలు సన్న రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వ తీసుకోవాలి. తర్వాత కొద్దిగా గసగసాలు, పాపీ సీడ్స్ అంటారు, ఈ గసగసాలు వేసుకోవాలి. 1 స్పూన్ లేదా 2 స్పూన్లు వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఒక 2 స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోండి. ఒక 3 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోండి, ఎండు కొబ్బరి పొడి. ఒకవేళ పచ్చి కొబ్బరి అయినా ఉన్నా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు, లేదు అంటే ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. ఒక చిటికెడంతా సోడా పొడి వేసుకోండి. అలాగే ఒక చిటికెడు ఉప్పు అన్నది కొద్దిగా టేస్ట్ కోసం వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకూడదు, చాలా తక్కువ వేసుకోవాలి. సోడా పొడి ఎంత వేసుకుంటామో ఉప్పు కూడా అంతే వేసుకోవాలి. తర్వాత ఈ పొడిగా ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పాకు పెట్టుకున్న బెల్లాన్ని ఇలా వడగొట్టుకోవాలి. కానీ కొద్దిగా చల్లారిన తర్వాత దీనికోసం మీరు ఎప్పుడైనా కూడా ఈ స్టీల్ ఫిల్టర్ని మాత్రమే వాడండి. ప్లాస్టిక్ ఫిల్టర్ వాడారు అంటే అది బోర్కపడిపోతుంది. కాబట్టి ఇలాంటి స్టీల్ ఫిల్టర్ని వాడితే వేడిగా ఉన్నా కూడా ఏమీ కాదు. ఇలా మనం ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఉండే మట్టి లేదా ఈ సోంపు ఇవన్నీ మనకి రాకుండా నీట్గా వస్తుంది పాకు. కానీ ఈ సోంపు స్మెల్ అంతా మనకి దాంట్లో ఉండి టేస్ట్గా ఉంటుంది స్వీట్ మనం చేసుకునేది. ఇలా కొద్దిగా నీళ్ళు వేసి లాస్ట్లో మొత్తంగా ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళని కొద్దిగా పోసి మనం కలుపుకోవాలి. మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా గట్టిగా కలుపుకోవాలి. నేను ఇదే రోజు మీకు 2 రకాలుగా ఎలా చేయాలి, సేమ్ ఇంగ్రీడియంట్స్ వాడి 2 రకాలుగా మనం స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒకటేమో మనం ఇలాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఫస్ట్ నేను ఈ చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ ఇంగ్రీడియంట్స్తోనే కానీ ఇంకొక విధంగా కలుపుకుంటే అది ఎలా చేసుకోవచ్చో కూడా ఇదే వీడియోలో చూపిస్తాను. ఇందులో మీరు కలుపుకునేప్పుడు కొద్దిగా ఈ బెల్లం పాకం నీళ్ళు వేసి కలుపుకోండి. ఒకవేళ మీ దగ్గర అది లేదు, సరిపోలేదు అంటే కొద్దిగా నీళ్ళైనా చల్లి కలుపుకోవచ్చు ఒక ముద్దలాగా వచ్చే వరకు. ఇలా గట్టిగా చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలి దీన్ని.
ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక తడి బట్టేసి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మనం మూతేసి పెట్టుకోవాలి. చూసారు కదా, తడి బట్టను బాగా పిండేసి నీళ్ళు లేకుండా దీన్ని ఇలా మూతేసి పక్కన ఉంచుకోవాలి. ఇంకొక రకంగా ఎలా కలుపుకోవాలో చూపిస్తాను కదా. సేమ్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే తీసుకున్నామో గోధుమ పిండి, రవ్వ, కొద్దిగా గసగసాలు, నువ్వులు, కొద్దిగా సోడా పొడి, కొద్దిగా ఉప్పు, కొబ్బరి పొడి, ఇదే సేమ్ అవి మనం ఏవైతే తీసుకున్నామో చపాతీ పిండిగా కలపడానికి అవే వస్తువులను తీసుకొని ఇక్కడ మనం కొంచెం జారులాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా ఒక ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి మనం దీన్ని. అదే నీళ్ళు వాడి, పాకం నీళ్ళు, బెల్లం పాకం నీళ్ళు వాడి ఒకవేళ మన దగ్గర బెల్లం పాకం నీళ్ళు లేదు అంతగా కలుపుకోవడానికి అంటే కొద్దిగా నీళ్ళైనా పోసుకోవచ్చు. చూసారు కదా, నేను వీడియోలో కొద్దిగా నీళ్ళు వాడుతున్నాను. ఇలా బాగా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం. ఎక్కువగా నీళ్ళు వేసుకోకూడదు, కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఒక ఇడ్లీ పిండిలాగా కొంచెం గట్టిగా ఉండేలాగా. ఇప్పుడు అది కలుపుకున్న తర్వాత దాన్ని కూడా ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకుందాం. ఆలోపు మనం ముందుగా చపాతీ పిండి కలుపుకున్నాం కదా, చపాతీ పిండిలాగా కలుపుకున్న ముద్దని ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను. దాంట్లోనే సగం పోర్షన్ తీసుకొని మనం ఒక చపాతీలాగా, పెద్ద చపాతీలాగా దుల్లించుకుందాం. దీనికోసం మనం ఏమీ నూనె వాడాల్సిన పని లేదు. పొడిగా ఉన్న గోధుమ పిండి వాడి మనం పెద్దదిగా దుల్లించుకోవాలి. ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది, మనం కొట్టేటప్పుడు కొంచెం ప్రెషర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మనం పెద్దదిగా దుల్లించుకున్న తర్వాత దీన్ని ఇలా కట్ చేసుకోవాలి మనం డైమండ్ షేప్స్లో. కానీ మనం ఎప్పుడైతే ఇలా ఒత్తుకుంటామో పెద్ద చపాతీలాగా దీన్ని పల్చగా లేకుండా కొద్దిగా మందంగా ఒత్తుకోండి. పల్చగా ఒత్తుకున్నారు అంటే చాలా గట్టిగా వస్తాయి మీకు ఇవి. కొద్దిగా మందంగా ఒత్తుకున్నారంటే తినడానికి చాలా మెత్తగా ఉంటాయి. ఇలా మనం ఒక డైమండ్ షేప్స్లో అన్నింటినీ కట్ చేసుకోవాలి. అలాగే ఈ స్నాక్స్ అన్నవి మీరు నిల్వుంచుకోవచ్చు. ఒక 2 వారాలైనా కూడా దీన్ని బాక్స్లో వేసి పెట్టుకోవచ్చు మనము. చూసారు కదా డైమండ్ షేప్స్లో ఎంత బాగా వచ్చాయో ఇవి కట్ చేసిన తర్వాత. కానీ కొద్దిగా మనం ఒత్తేటప్పుడే పిండిని కొద్దిగా మందంగా ఒత్తుకోండి. పలుచగా అయితే చేసుకున్నారని చాలా గట్టిగా వస్తాయి. ఇలా బాగా డైమండ్ షేప్లో కట్ చేసుకున్న వాటిని
డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా మీడియం మంట మీద డీప్ ఫ్రై చేసుకోండి. ఎక్కువగా హై ఫ్లేమ్‌లో చేశారు అంటే పైన మాత్రమే తొందరగా ఉడికి లోపల సరిగ్గా ఉడకదు. నూనె బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో మంట పెట్టుకొని వీటినన్నిటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకోకండి. చూడండి ఇలా కలర్ వచ్చిందంటే చాలు. ఎక్కువగా డీప్ ఫ్రై చేసిన తర్వాత కూడా ఎక్కువగా చాలా సేపు పొయ్యి మీద ఉంచినా కూడా ఇవి గట్టిగా అయిపోతాయి. అదొక రకం. ఇంకొక రకం అన్నాను కదా! ఈ పిండి ఒక 10 నిమిషాల తర్వాత నానిన తర్వాత వీటిని మనం అదే నూనెలో బోండాల్లాగా వేసుకున్నామంటే అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవైతే ఒక 2-3 డేస్ నిల్వ ఉంటాయి ఈ బోండాలు. అదే మనం చేసుకున్న డైమండ్ స్వీట్ అయితే కనీసం ఒక 2 వారాలు కానీ, 3 వారాలు కానీ నిల్వ ఉంటుంది. మనం ఒక టైట్ బాక్స్ కంటైనర్‌లో పెట్టాము అంటే టైట్ ఎయిర్ బాక్స్ కంటైనర్‌లో పెడితే ఒకవేళ మీకు ఇది కన్సిస్టెన్సీ బోండా వేయడానికి రాలేదు అంటే కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోండి. కానీ దీన్ని మీరు చేత్తో అయినా వేయచ్చు, లేదంటే స్పూన్స్‌తో అయినా వేయచ్చు. వేసిన వెంటనే మీరు స్పూన్ పెట్టి తిప్పారంటే స్పూన్‌కంతా అతుక్కుంటుంది. కొద్దిగా నూనె కాగిన తర్వాత వాటంతట అవే పైకొస్తాయి. అప్పుడు మీరు ఇటు అటు తిప్పుతూ మొత్తం కాల్చుకోండి. దీన్ని కూడా మీడియం ఫ్లేమ్‌లో వేయించండి. చూసారు కదా! ఇలా కలర్ మారుతున్నప్పుడు మీరు వీటిని అన్ని వైపులా కాలేలాగా ఇటు అటు తిప్పుకుంటూ బాగా కాల్చండి. ఇలా అన్ని వైపులా బాగా కాలిన తర్వాత దీన్ని బాగా తీసి ఒక టిష్యూ ఉన్న ప్లేట్‌లో వేసి ఆయిల్ పోయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. Thanks for watching. Please like, share and subscribe.